హాయ్ ఫ్రెండ్స్, మన గ్రామీణ డాక్ సేవకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి 12/24/36 ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్ సంబంధించి ఆర్డర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో ఆ వివరాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్ అనేటువంటిది మన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అఫీషియల్స్కి 6th CPCలోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే 19/2008న ఈ స్కీమ్ అనేటువంటిది వచ్చింది ఫ్రెండ్స్. దాన్ని MEACP అని చెప్పేవారు ఫ్రెండ్స్. అయితే అప్పటి నుంచి ఇదే విధమైనటువంటి స్ట్రక్చర్ గ్రామీణ డాక్ సేవకులు కూడా కావాలి అని GDS నాయకులందరూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. సో దాని ఫలితమే ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఆర్డర్ ఫ్రెండ్స్. సో ఇందులో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఎవరైనా డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత వారు ఎటువంటి ప్రమోషను తీసుకోకుండా అదే పోస్ట్లో కంటిన్యూ అయితే వారికి కూడా కొంత పే అనేటువంటిది రివైజ్ చేయాలి కొంతకాలం తర్వాత అనేటువంటిది మెయిన్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోయినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళకి పే రివైజ్ అవుతుంది. దానికి అనుగుణంగా ప్రమోషన్స్, పే స్ట్రక్చర్స్ మారుతూ ఉంటాయి, జీతం కూడా ఎక్కువ వస్తుంటుంది ఫ్రెండ్స్. అయితే అలా కాకుండా అదే పోస్ట్లో ఉంటే అలాంటి వారికి కూడా పే రివైజ్ కావాలనే ఉద్దేశంలో ఈ ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్ని ఇంట్రొడ్యూస్ చేశారు ఫ్రెండ్స్. సో డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్కి అయితే 10/20/30 అనేటువంటిది ఇంట్రొడ్యూస్ చేశారు ఫ్రెండ్స్. 10 years తర్వాత ఒకసారి ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్, 20 years తర్వాత సెకండ్ MEACP అంటారు, తర్వాత 30 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మరొకటి ఫ్రెండ్స్. సో అయితే అలాంటిదే మన గ్రామీణ డాక్ సేవకుల కోసం ఈ ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్ స్కీమ్ 2024ని ఇంట్రొడ్యూస్ చేశారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ 12/24/36 ఫ్రెండ్స్. అంటే ఒక గ్రామీణ డాక్ సేవక్ తను ఉద్యోగంలో జాయిన్ అయ్యి MTSగా కానీ, పోస్ట్మెన్గా కానీ, PAగా కానీ ఎటువంటి ప్రమోషను తీసుకోకుండా అదే పోస్ట్లో కంటిన్యూ అవుతూ ఉంటే, BPM అయితే BPM, ABPM అయితే ABPM, డాక్ సేవక్ అయితే డాక్ సేవక్, అలాంటి వారికి కూడా ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్ అనేటువంటిది ఉండాలి అని ఈ స్కీమ్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇందులో ఒక గ్రామీణ డాక్ సేవక్ 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒకసారి ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్ ఇస్తారు, 24 పూర్తయిన తర్వాత మరొకసారి, 36 పూర్తయిన తర్వాత మరొకసారి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని ఈ ఆర్డర్స్ అనేటువంటివి డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ దిస్ మెమో, అంటే ఈ మెమో ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ రోజు నుంచి అమల్లోకి వస్తాయి ఫ్రెండ్స్. అంటే 15/3/2024 నుంచి అమల్లోకి వస్తాయి ఫ్రెండ్స్. సో 15/3/2024కి ఎవరికైతే 12 ఏళ్ళు పూర్తయ్యారో వారికి అలాగే 24 పూర్తయింటే వారికి, 36 పూర్తయింటే వారికి ఈ ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్స్ అనేటువంటివి ఇస్తారు ఫ్రెండ్స్. అది ఎలా అని చూసినట్లయితే, ఎంత అని చూసినట్లయితే 12 సంవత్సరాలు కనుక పూర్తయితే వారికి 360 రూపాయలు అదనంగా చెల్లించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ వారికి ఇచ్చేటువంటి TRC ఏదైతే ఉందో దానికి తో పాటు ఈ 360 రూపాయలు ఇస్తారు ఫ్రెండ్స్. అయితే దీనికి DA అనేటువంటిది పే చేయరు ఫ్రెండ్స్. అంటే ఇది ఒక స్పెషల్ పే. సో మన డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్కి స్పెషల్ పే అని కొన్నిసార్లు ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో అలాంటి స్పెషల్ పే ఫ్రెండ్స్. ఇది స్పెషల్ పే అండ్ దీనిపైన ఎటువంటి DAలు కానీ దానిపైన ఇంకెటువంటి అలవెన్స్లు ఇవ్వరు ఫ్రెండ్స్. అది ఒక ఫిక్స్డ్ అమౌంట్. 360 అంటే 360 ఇస్తూ వస్తారు. ఎప్పటి నుంచి? 12 సంవత్సరాలు పూర్తయిన రోజు నుంచి 23 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు 360 రూపాయలు అనేటువంటిది అదనంగా ఇస్తూ వస్తారు ఫ్రెండ్స్. సో అదేవిధంగా 24 సంవత్సరాలు కనుక పూర్తయితే అప్పుడు మళ్ళీ 4,600 రూపాయలు యాడ్ చేస్తారు ఫ్రెండ్స్. అలాగే 36 సంవత్సరాలు కనుక పూర్తయినట్లయితే అప్పుడు 600 రూపాయలు ఫిక్స్డ్ అలవెన్స్ అనేటువంటిది ఒకటి మన గ్రామీణ డాక్ సేవకులకి ఇస్తూ వస్తారు ఫ్రెండ్స్. సో అది ఎటువంటి ప్రమోషన్ లేకుండా అదే పోస్ట్లో ఉన్నటువంటి వారికి అప్లికబుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఎవరికి ఎలిజిబుల్ అంటే, GDS ఎంగేజ్డ్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఇన్ అకార్డెన్స్ విత్ GDS కాండక్ట్ రూల్స్ ప్రకారం ఎవరైతే ఎంగేజ్ అవుతారో వారందరికీ ఫ్రెండ్స్. సో అంటే దాదాపుగా మన గ్రామీణ డాక్ సేవకులందరూ ఈ రూల్స్ని బేస్ చేసుకునే ఇది అవుతారు కాబట్టి గ్రామీణ డాక్ సేవకులు BPM కావచ్చు, ABPM కావచ్చు, డాక్ సేవక్ ఈ ముగ్గురికి ఇవి వర్తిస్తాయి ఫ్రెండ్స్. 12 ఏళ్ళ తర్వాత ఒకసారి, 24 తర్వాత ఒకసారి, 36 తర్వాత మరొకసారి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇలా ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి 12 సంవత్సరాలు పూర్తయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్, మరి కొంతమందికి 24 సంవత్సరాలు పూర్తయిపోయి ఉంటుంది, మరి కొంతమంది 36 సంవత్సరాలు పూర్తయిన వారు కూడా ఉంటారు ఫ్రెండ్స్. సో అలాంటి వారికి ఈ బెనిఫిట్ అనేటువంటిది ఎలా ఇవ్వాలనేటువంటి క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఒకవేళ ఇప్పటికీ అంటే మనకి 15/3/2024కి ఎవరైతే 12 సంవత్సరాలు పూర్తయి ఉంటుందో వారికి 360 రూపాయల లెక్కన చెల్లిస్తూ వస్తారు ఫ్రెండ్స్. అదే వారు కనుక 24 సంవత్సరాలు దాటిపోయినట్లయితే అప్పటి నుంచి వారికి
రూపాయలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ 36 పూర్తవుతూనే 820 రూపాయలు 36 సంవత్సరాలు పూర్తవుతూనే మళ్ళీ 600 రూపాయలు ఫిక్స్డ్ అలవెన్స్గా ఇస్తూ వస్తారు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఆల్రెడీ 24 సంవత్సరాలు పూర్తవుతూ ఉండింది అనుకోండి, అలాంటి వారికి 12 సంవత్సరాలు పూర్తయినప్పుడు రావాల్సినటువంటి డబ్బులు కూడా రాలేదు కాబట్టి రెండు కలిపి ఇస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక అతను 25 సంవత్సరాలు కానీ పూర్తయినట్లయితే ఇప్పుడు అలాంటి వారికి 820 రూపాయలు అడిషనల్గా వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 36 సంవత్సరాలు కానీ పూర్తయినట్లయితే ఇప్పుడు లేటెస్ట్గా మన 15/3/2024కి 36 సంవత్సరాలు కానీ పూర్తయిన వాళ్ళు ఉంటే అలాంటి వారికి 360 + 460 + 600 మొత్తం కలిపి 1420 రూపాయలు వారి యొక్క టీఆర్సీఏతో కలిపి చెల్లిస్తారు ఫ్రెండ్స్. మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, దీనిపైన డిఏ రాదు, టీఆర్సీఏ పైన మాత్రమే డిఏ వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ సర్వీస్ కౌంట్ చేసేటప్పుడు కొన్ని వాటిని వారి యొక్క సర్వీస్గా కౌంట్ చేయరు ఫ్రెండ్స్. అది ఏమిటంటే అనాథరైజ్డ్ ఆబ్సెంట్, చెప్పా పట్టకుండా లీవ్ తీసుకోకుండా నిలిచిపోయారనుకోండి. సో అలాంటి పీరియడ్ ఏదైతే ఉంటుందో, ఒక అతను ఐపీఓ కానీ ఎస్పీకి కానీ చెప్పకుండా ఎల్డబ్ల్యూఏ తీసుకోకుండా అనాథరైజ్డ్గా ఆబ్సెంట్ అయిపోయాడు అనుకోండి, ఆ తర్వాత ఎప్పుడో 100 రోజుల తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు అనుకోండి, అప్పుడు అతని కేసులో ఆ 100 రోజులు అనేటువంటిది లెస్ చేస్తారు ఫ్రెండ్స్, ఈ 12 సంవత్సరాలు కౌంట్ చేయడం కోసం. అలాగే పుట్ ఆఫ్ డ్యూటీలో కొంతమందిని ఉంచుతారు ఫ్రెండ్స్. ఏదన్నా తప్పు చేసినట్లయితే వాళ్ళని పుట్ ఆఫ్లో పెట్టడం జరుగుతుంది. ఆ పుట్ ఆఫ్లో ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు అయితే లేదా ఎన్ని రోజులైతే పుట్ ఆఫ్లో ఉంటారో అన్ని రోజుల్ని కూడా తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ అనాథరైజ్డ్ ఆబ్సెంట్స్ కానీ లేదా పుట్ ఆఫ్లో పెట్టినటువంటి పీరియడ్ని కండోనేషన్ చేసేటువంటి అధికారం ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మీకు ఎవరైతే ఈ డిసిప్లినరీ అథారిటీ ఉంటారో వారికి అప్పీలేట్ అథారిటీ ఉంటారు ఫ్రెండ్స్ మరొకరు. సో వాళ్ళు దీన్ని కండోనేషన్ చేసేటువంటి అధికారం ఉంటుంది. అలాంటి వారికి అప్లై చేసుకొని అది కానీ తీసేస్తే అప్పుడు దాన్ని సర్వీస్గా తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అంతవరకు ఈ పుట్ ఆఫ్ డ్యూటీని అనాథరైజ్డ్ ఆబ్సెన్స్ని సర్వీస్గా కౌంట్ చేయరు ఫ్రెండ్స్. అయితే ఇలా వీరికి 12, 24, 36 సంవత్సరాల తర్వాత ఈ అప్గ్రేడేషన్ ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్ ఇవ్వాలంటే దానికి కొన్ని స్క్రీనింగ్ కమిటీ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కమిటీ ఐపీ, ఎస్పీలు ఇట్లాంటి వారు అందరూ ఉంటారు. సో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అయితే వీరు ఇచ్చేటప్పుడు మీకు ఎవరైతే అపాయింటింగ్ అథారిటీ ఉంటారో స్పెషల్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మీకు రికమెండ్ చేసేటప్పుడు మీరు సరిగా పనిచేస్తున్నారా లేదా అనేటువంటి విషయం స్పెషల్ రిపోర్ట్ అంటారు ఫ్రెండ్స్. మీకు ఎవరైతే ఐపీఓ ఉంటారో వారు రికమెండ్ చేసి ఒక సర్టిఫికెట్ ఇస్తేనే ఈ అప్గ్రేడేషన్ అనేటువంటిది చేస్తారు ఫ్రెండ్స్. సో అంటే గుడ్ కాండక్ట్ ఉండాలనేటువంటిది అవసరం ఫ్రెండ్స్. అలాగే ఈ 12, 24, 36 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి అంటే మీకు ఎప్పుడైతే ఈ ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్ రావాలో ఆ టైంలో మీరు కానీ పుట్ ఆఫ్లో ఉన్నట్లయితే లేదా ఏదన్నా పనిష్మెంట్ ఇచ్చి ఉండి అది కరెన్సీలో ఉన్నట్లయితే అలాంటి సందర్భాల్లో అది ఇవ్వరు ఫ్రెండ్స్. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే దీనికి ఒక కమిటీని రెఫర్ చేశారు ఫ్రెండ్స్. ఈ కమిటీ ఎప్పుడెప్పుడు ఇలాంటివి నిర్ణయించాలి అనేటువంటి దానికి సో అది జనవరిలో ఒకసారి, జూలైలో ఒకసారి జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే జనవరి నుంచి జూలైకి ఎవరికైతే ఈ 12 లేదా 24, 36 కంప్లీట్ అవుతుందో అలాంటి వారందరికీ జూలైలో ఆర్డర్స్ ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే జూలై నుంచి డిసెంబర్ లోపల ఎవరికైతే ఈ 12, 24, 36 అనేటువంటిది కంప్లీట్ అవుతుందో అలాంటి వారికి నెక్స్ట్ జనవరిలో ఆర్డర్స్ ఇస్తారు ఫ్రెండ్స్. సో 31 జనవరిని ఆర్డర్స్ ఇస్తారు లేదా 31 జూలైని ఇస్తారు. ఆ తర్వాత రోజు నుంచి మీకు పెరిగినటువంటి జీతం అనేటువంటిది డ్రా చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఆటోమేటిక్గా రాదు ఫ్రెండ్స్. ఈ స్క్రీనింగ్ కమిటీలో మీ యొక్క పేరు రెఫర్ చేసి మీరు రికమెండ్ చేస్తేనే అప్పుడు మాత్రమే అలాంటిది మీకు అప్గ్రేడేషన్ అనేటువంటిది ఇస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే 12 ఇయర్స్ కంప్లీట్ అయ్యే సమయానికి ఫస్ట్ టీఆర్సీలో ఉన్న అతనికి మనకి ఎంత జీతం వస్తుందని చూసినట్లయితే అతనికి అప్పటికి 12 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ఇంక్రిమెంట్లు అన్నీ కూడా యాడ్ అయ్యి వారికి 13,880 రూపాయలు అనేటువంటిది వస్తుంటుంది ఫ్రెండ్స్. వారికి డిఏ చూసినట్లయితే 50% లెక్కన 6,940 రూపాయలు వస్తుంది. సో ఈ ఫిక్స్డ్ అలవెన్స్ ఈ ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్ చేయడం వల్ల 360 రూపాయలు యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక అదర్ అలవెన్సెస్ ఏమన్నా ఉంటే వస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కలుపుకొని వారికి ఈ జీతం అనేటువంటిది డ్రా చేస్తారు ఫ్రెండ్స్. సో ఇలా ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకవేళ 16 సంవత్సరాలు పూర్తయింటే వాళ్ళకి ఏం చేయాలని, 16 సంవత్సరాలు పూర్తయింటే వాళ్ళకి ఇంక్రిమెంట్తో చేరుకొని 16,680 రూపాయలు వస్తుంటుంది. అలాగే 50% డిఏ. సో వారికి అలవెన్సెస్ అనేటువంటిది 360 రూపాయలు యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ మొత్తము కలిపి వస్తుంది. అలాగే ఈ 16 సంవత్సరాల వారికి 16 నుంచి 23 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు ఈ 360 ఇస్తారు ఫ్రెండ్స్. ఆ తర్వాత వారికి 24 సంవత్సరాలు పూర్తయినట్లయితే అప్పుడు
మళ్ళీ 460 రూపాయలు అనేటువంటిది యాడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ సెకండ్ ఫైనాన్షియల్ అప్గ్రేడేషను, అలాగే థర్డ్ ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఇప్పటికే 24 సంవత్సరాలు పూర్తయింటే అంటే 26 సంవత్సరాలు కన్నా జరుగుతున్నట్లయితే ఇలాంటి వాళ్ళకి ఎలా ఇస్తారు అంటే ఆల్రెడీ 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత రావాల్సినటువంటి 360 రూపాయలు, 24 కూడా పూర్తయింది కాబట్టి 460 రూపాయలు, రెండు కలిపి 820 రూపాయలు వారికి అడిషనల్గా యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఇక థర్డ్ ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్ చూసినట్లయితే అంటే ఇప్పటికే 36 సంవత్సరాలు పూర్తయిన వారు ఎవరైనా ఉంటే అలాంటి వారికి 3 ఫిక్స్డ్ అలవెన్స్లు యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. సో 360, 460 మరియు 600. సో టోటల్గా చూసినట్లయితే వారికి 1420 రూపాయలు యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మన జీడిఎస్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్ స్కీమ్ అనేటువంటిది 12 పూర్తయిన తర్వాత ఒకసారి, 24 పూర్తయిన తర్వాత ఒకసారి, 36 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మరొకసారి, ఈ విధంగా 3 స్టేజెస్లో ఈ ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్ అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మీ జీతంలో పెరుగుదల ఉంటుంది ఫ్రెండ్స్. సో అదైతే ఫిక్స్డ్ అలవెన్స్ ఫ్రెండ్స్ 360, 460, 600. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.